ఇక్కడ పూర్తిగా కాలనీలే ఏర్పడ్డాయని ఇక్కడ అధికారులు ఇటు షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మొత్తం 204 ఇండ్లకు మొత్తం 5 కాలనీలు ఉంటాయి. ఇక్కడ ఈ 5 కాలనీలోని 204 ఇండ్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. సో నోటీసులు ఇచ్చి 30 రోజుల్లోగా ఈ ఇంట్లకు సంబంధించి మీరే కూలగొట్టుకోవాలి, లేకపోతే ఆ తర్వాత తదుపరి చర్యలు మేమే తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా ఈ 5 కాలనీల్లో ఉన్న 204 ఇండ్లకు అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం మనం చూసుకున్నట్లయితే ఒకటి నెక్టార్స్ గార్డెన్స్ అని ఉంటుంది. సో అలాగే దీంతో పాటు డాక్టర్స్ కాలనీ ఉంటుంది, కావూరి హిల్స్ ఉంటుంది, అమర్ సొసైటీ ఉంటుంది. సో మొత్తం ఈ 5 కాలనీలకు సంబంధించి 204 ఇండ్లు ఉన్నట్టు గుర్తించారు. సో దాంట్లో చాలా వరకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి, కొన్ని ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ దుర్గం చెరువుకు సంబంధించిన FTL అలాగే బఫర్ జోన్లోనే ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. సో యాక్చువల్గా దుర్గం చెరువు వచ్చేసి మొత్తం 84 ఎకరాలు ఉండాలి, కానీ ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే 23-24 ఎకరాలకు మించి లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దుర్గం చెరువు ఈ FTL జోన్ కిందనే ఉన్నటువంటి ఈ కాలనీలన్నీ కూడా రీసెంట్గా ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా 2013-14 తర్వాత ఇవన్నీ గత 10 ఏళ్ళుగానే ఇవన్నీ కాలనీలు ఏర్పడ్డాయి. సో ఇదంతా కూడా కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్సే. మొదటగా ఉన్న దుర్గం చెరువు యాక్చువల్గా మొదట రాయదుర్గం చెరువు అనేది వాళ్ళు దీన్ని, ఎందుకంటే ఇది రాయదుర్గంకు ఆనుకొనే ఉంటుంది. సో అక్కడ ఇటు గచ్చిబౌలికి వెళ్ళే హైటెక్ సిటీ సైడ్కు అటు రాయదుర్గంకు మధ్యలో ఈ చెరువు ఉంటుంది. ఇది మొత్తం 84 ఎకరాల్లో పెద్ద చెరువు ఉండేది. సో రీసెంట్గా లాస్ట్ 10 ఇయర్స్గా ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఒక కొత్త కాలనీలే కట్టేశారని అధికారులు గుర్తించారు. సో దీంతో రీసెంట్గా వీళ్ళందరికీ కూడా మొత్తం 204 ఇండ్లకు కూడా నోటీసులు అంటించారు. సో ఈ నోటీసులు ఇచ్చిన వాటిలో స్వయానా సీఎం బ్రదర్ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. సో అక్కడ ఆ ఇల్లుతో పాటు ఇటు చాలామంది పొలిటీషియన్స్ ఉన్నాయి, కొంతమందివి దీంతో పాటు పొలిటీషియన్స్తో పాటు కొంతమంది న్యాయమూర్తులకు సంబంధించిన ఇల్లు ఉన్నాయి, కొంతమంది అటు అధికారుల ఇల్లు ఉన్నాయి, కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, కొన్ని పబ్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం ఈ ఏరియా అంతా కూడా మొత్తం ఒక ఏరియాగా రెసిడెన్షియల్ ఏరియాగానే ఇది మారిపోయిందంటూ ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. సో ఇది చూసుకోవచ్చు, ప్రస్తుతం ఇది అటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఇది క్యాంప్ ఆఫీసు. ఇది ఇక్కడనే అమర్ సొసైటీలో ఉంటుంది. సో దీనికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇక్కడ నోటీసులు ఇచ్చిన ప్రతి ఇంటికి కూడా ఇక్కడ గేటు దగ్గర F అని రాశారు. సో ఇది F అని అంటే ఏంటిదని అధికారులు అయితే ఇది FTL జోన్లో ఉంది కాబట్టి మేము ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చామో సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ F అని రాసి మార్క్ చేసి వెళ్ళామని చెప్తున్నారు. సో లాస్ట్ 4-5 డేస్గా ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఇక్కడ ఉన్న ఈ 5 కాలనీల్లోని వీళ్ళందరికీ కూడా మేము నోటీసులు ఇచ్చాము. వీళ్ళు ఈ నోటీసులకు రిప్లై ఇవ్వాలి, దీంతో పాటు ఒక 30 డేస్లో వీళ్ళు ఎట్లాంటి యాక్షన్ అయినా తీసుకోవాలి. లేకపోతే వీళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయినా లేకపోతే వీళ్ళు ఏవైతే కన్స్ట్రక్షన్ చేశారో వీటిని కూర్చోగొట్టకపోతే డైరెక్ట్గా మేమే వాల్టా చట్టం 23(1) సెక్షన్ ప్రకారం మేమే కూల్చాల్సి ఉంటుంది. సో 30 డేస్ తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత 30 డేస్ లోపు ఆ తర్వాత మేమే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందంటూ ఇటు రెవెన్యూ శాఖ అధికారులు అయితే క్లియర్గా చెప్పారు. సో మొదటగా వీళ్ళు చెప్పేది ఇక్కడ మొత్తం ఈ చెరువు అంతా కూడా 84 ఎకర్స్ ఉండే, కానీ రాను తగ్గుకుంటా పోతుంది. యాక్చువల్గా గతంలో ఒక 10-15-20 ఏళ్ల క్రితం అసలు దుర్గం చెరువు అంటే సిటీ అవుట్స్కట్స్లో ఉండేది. సో దుర్గం చెరువుకు ఇటు సిటీ అవుట్స్కట్స్లో ఉండేది, అక్కడ అంతా పాడుబడ్డ ఏరియా అని అంటూ ఉండేవారు. కానీ రీసెంట్గా లాస్ట్ ఒక 10-15 ఇయర్స్గా ఆ సిటీలో IT విస్తరించింది. సిటీ అంతా కూడా ఇటు వెస్ట్ సైడ్ స్ప్రెడ్ అవుతుంది. సో హైటెక్ సిటీ, ఈ మాదాపూర్, నెక్స్ట్ ఇటు గచ్చిబౌలి, ఈ ఏరియాలో ఈ సిటీ అంతా స్ప్రెడ్ అవుతుంది. సో IT కంపెనీస్ వస్తున్నాయి, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. సో ఈ టైంలోనే ఈ ఏరియాలోనే ఇట్లాంటి రెసిడెన్షియల్ కాలనీలు కూడా వెలువడ్డాయని అధికారులు చెప్తున్నారు. లాస్ట్ 10-15 ఇయర్స్గా ఇదంతా జరుగుతుందని వీళ్ళు చెప్తున్నారు.